ఏదైనా సినిమా మనం చూసుకుంటే ఒక్క ఆస్పెక్ట్లో యావరేజ్ అనిపించవచ్చు, లేదంటే మొత్తం నచ్చకపోవచ్చు, లేదంటే మొత్తం నచ్చుతుంది. ఈ సినిమా అన్ని ఆస్పెక్ట్స్లో యావరేజ్గానే అనిపిస్తుంది. ఆ సినిమా ఏదో కాదు, మ్యాన్షన్ హౌస్ మల్లేష్ నిన్ననే చూడడం జరిగింది. సినిమాలో యాక్టింగ్ తీసుకున్న యావరేజ్ అనిపిస్తుంది, డైరెక్షన్ తీసుకున్న స్టోరీ ప్రోగ్రెసింగ్ కానీ అంతా యావరేజ్ అనిపిస్తుంది, అండ్ మ్యూజిక్ కూడా యావరేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో, మీరు ట్రైలర్లో చూసుకున్న హీరోకి మనకి అందులో ట్రైలర్లోనే చూపిస్తారు, ఆల్కహాలిక్ పర్సన్ అండ్ ఒక సెక్షువల్ ప్రాబ్లం వస్తుంది. సో దాని మీద జనరేట్ చేసే ఫన్ అతను ఎలా హ్యాండిల్ చేశాడు ఆ ప్రాబ్లమ్ని అండ్ ఏం జరిగిందని చెప్పి. బట్ ఇందులో సినిమాలోకి వెళ్ళిపోయేసరికి మనకి ఏదైతే ఫస్ట్ మొత్తం ఓకే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఫ్రీ ఫ్లోయింగ్గా వెళ్తుంది మూవీ అనిపిస్తుంది స్టోరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్, మనకు ఆ హీరోకున్న ప్రాబ్లమ్ని ఎప్పుడైతే తీసుకొస్తారో ఆ ప్రాబ్లం క్యూరియస్ క్రియేట్ చేస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా వెళ్తాయో అని చూస్తూ ఉంటుంటే మళ్ళీ బావా అనేది తీసుకొస్తారు. అట్ సైడ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైతే కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారో దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ తర్వాతకి ఎప్పుడైతే వేరే టోన్స్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మళ్ళీ సినిమా బాగాలేదనిపిస్తుంది. సో మ్యూజిక్ కూడా యావరేజ్గా, అంటే సినిమాకి తగ్గట్టు ఏదో పోతూ ఉంటుంది, కానీ మనకి ఎక్కడ గుర్తుండిపోయే మ్యూజిక్ అయితే ఉండదు. బట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న పాయింట్ ఉందో ఆ పాయింట్కే స్టిక్ అయ్యి చేసుంటే ఇంకా చాలా బాగుండేది మూవీ. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు థియేటర్లో అందరు ఎంజాయ్ చేస్తున్నారు, లాఫ్స్ వస్తున్నాయి, అందరు కనెక్ట్ అవుతున్నారు. బట్ ఆ పాయింట్ కాకుండా వేరే పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అందరూ డిస్కనెక్ట్ అయిపోయి ఎవరు ఎంజాయ్ చేయట్లేదు అనమాట. సో ఇట్ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం విచ్ వాజ్ యాక్టెడ్ బై శ్రీనాథ్ అండ్ గాయత్రి, డైరెక్టెడ్ బై బాల సతీష్ అండ్ మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి. సో అన్ని ఆస్పెక్ట్స్లో నాకైతే యావరేజ్గా అనిపించింది, పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ. ఇఫ్ మీరు కనుక చూస్తుంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇట్ వాస్ జస్ట్ అన్ వెల్ మేడ్ యావరేజ్ ఫిలిం అనమాట. ఇంకా తీసుంటే ఆ పాయింట్ మీద వెళ్ళుంటే ఇంకా బాగుండేది కానీ, బట్ ఫర్ నౌ ఇట్ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం. సో ఇఫ్ యూ లైక్ ది రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, థ్యాంక్ యూ.